బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఈ 2023వ సంవత్సరం యొక్క క్రిస్మస్ దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16వ వచనమును మనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ కొందనములు స్తోత్రములు తండ్రి. సృష్టికర్తమైనటువంటి మీరు మానవాళిమైన మమ్ములను పరిశుద్ధులుగా చేయుట కొరకు రక్షణకర్తగా శరీరధారిగా ఈ లోకంలోనికి మీరు వచ్చిన వారై ఉన్నారు. నాయన యేసు అను నామమున, క్రీస్తు అను నామమున మమ్మలను రక్షించి నిత్య జీవములోనికి మమ్మలను చేర్చుకొనుట కొరకై నాయన రక్షణ కార్యం నెరవేర్చిన వారై ఉన్నారు. అట్టి మీ జన్మదిన వేడుకను మా తండ్రి మేము ఆచరించుచు మిమ్ములను ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా నేటి దినమున నీ దివ్యవాక్యము ధ్యానించుటకు నీ సహాయం మాకు దయచేయమని, ఆత్మీయ మేలులతో మేము వర్ధిల్లునట్లు దీవించుమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు దేవుని ప్రేమను, దేవుని యొక్క రక్షణ కార్యమును, దేవుడే శరీరధారిగా రక్షకుడిగా జన్మించినటువంటి విషయమును, ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నటువంటి నిత్య జీవమును, అన్ని విషయములను ఒకే ఒక వచనము ద్వారా మరి చక్కగా వివరించినటువంటి వారై ఉన్నారు. మనము ఈ విషయమును మరి ఆధారం చేసుకొని ఈ 2023వ సంవత్సరములో క్రిస్మస్ పండుగను కూర్చున్నటువంటి మరి సందేశము మనము నేటి దినమున ఈ సమయంలో వినబోతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యోహాను గారి సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు అనేటువంటి విషయము ప్రాముఖ్యమైనటువంటిది. అనగా మనిషి లేక మానవుడు దేవుని పట్ల ఒక నిర్ణయము తీసుకోవలసినటువంటి వాడై ఉన్నారు. దేవుడు మన కొరకు నిర్ణయం తీసుకొని ఆయన రక్షకుడుగా శరీరధారిగా వచ్చిన వారై ఉండగా వచ్చినటువంటి దేవుని ఆరాధించేటువంటి నిర్ణయము మానవాళిమైనటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నటువంటి వాక్యం యొక్క అంశము ఏమిటి అనంటే క్రిస్మస్ నిర్ణయము. మనకు సాధారణంగా నిర్ణయాలు ఆయా సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, పెళ్లి రోజు సందర్భంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం, మరి పండుగల సందర్భముగా ఒక నిర్ణయం తీసుకోవడం, నూతన సంవత్సర సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడం, జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటిని ఆధారం చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఆ నిర్ణయాన్ని బట్టి జీవితాన్ని మరి నడిపించుకోవటం అనేటువంటిది చేసే వారంగా ఉంటాం. ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నావు అని అంటే, ఇదిగో నేను ఫలాంది పొందాలి, ఫలాంది నేను జయించాలి, కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని మనం అలాగూ కొన్ని నిర్ణయముల ప్రకారము మన జీవితమును గడిపేటువంటి వారముగా ఉంటాం. నేనేమంటూ ఉన్నాను అంటే, మరి సృష్టికర్త అయినటువంటి దేవుడే శరీరధారిగా మానవుడిగా మన మధ్యలోనికి వచ్చినటువంటి
ఆయన జన్మమును గుర్చినటువంటి విషయం క్రిస్మస్ పండుగ అని ఆచరిస్తూ ఉండగా మనము ఇది లోకమంతయు మరి ఘనముగా ఆచరించబడుచు ఉండగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఆరాధిస్తున్నటువంటి పండుగ చేసుకుంటూ ఉన్నటువంటి ఈ క్రిస్మస్లో మనం ఒక నిర్ణయము మన జీవితం యొక్క మరి మార్పు కొరకు మనము శ్రేష్టమైనటువంటి బ్రతుకుట కొరకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం వర్ధిల్లుట కొరకు ఒక నిర్ణయము అనేటువంటిది మనం తీసుకోవాలి అంటూ ఉన్నాను. కాబట్టి ఈరోజు అంశం ఏమిటి అనంటే క్రిస్మస్ నిర్ణయము. అసలు నిర్ణయం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అనంటే దేవుని దగ్గరే ప్రారంభమైంది. ఏమిటి అది? కాబట్టి దాన్ని ఏమందాము అనంటే దేవుని నిర్ణయము అందాం. ఏమిటి దేవుని నిర్ణయము అనంటే సృష్టిని చేయకముందే సాతానుని దేవుడు నశింప చేయుట కొరకు నిర్ణయం తీసుకున్నటువంటి వారై ఉన్నారు. కాబట్టి మరి ఆ నిర్ణయాన్ని బట్టి మొదట ఆయన సృష్టిని చేస్తున్నటువంటి వారై ఉన్నారు, తర్వాత మానవుని చేస్తున్నటువంటి వారై ఉన్నారు, తర్వాత ఆయనే శరీరధారిగా వచ్చి రక్షణ కార్యాన్ని నెరవేర్చినటువంటి వారు ఉన్నారు. మరలా తిరిగి మరి మానవాళిని పరలోకంలోనికి పరిశుద్ధులుగా చేర్చుకునేటువంటి నిర్ణయము రెండవ రాకడ ద్వారా ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు. కాబట్టి సాతానును శిక్షించుట కొరకు తీసుకున్నటువంటి నిర్ణయము దేవుని నిర్ణయము, సృష్టిని చేయుట కొరకు తీసుకున్నటువంటి నిర్ణయము దేవుని నిర్ణయము, తర్వాత మానవుని తయారు చేస్తూ మానవుని కొరకు సమస్తమును ఇచ్చుట కొరకు తీసుకున్నటువంటి నిర్ణయము, అలాగే ఆయనే శరీరధారిగా వచ్చి మరలా మానవాళి యొక్క పాపము నుంచి విడిపించి పరలోక రాజ్యంలోనికి చేర్చేటువంటి నిర్ణయము, రెండో రాకడ ద్వారా ఆయన మనలను పరలోకంలోనికి చేర్చుకునేటువంటి నిర్ణయము. నేనేమంటూ ఉన్నానంటే దేవుడు ఒక నిర్ణయమును తీసుకొని దాని ప్రకారము చేయుచున్నటువంటి వాడు ఉన్నాడు. ప్రాముఖ్యముగా మానవ జీవితం యావత్తూ కూడా దేవుని నిర్ణయము మానవుని నిర్ణయము అనే రెండు అంశముల మీదే ఆధారపడి ఉన్నది. దేవుని నిర్ణయాన్ని అనుసరించి జీవించే వారంగా ఉండాలి. మానవుడు తన సొంత నిర్ణయములు తీసుకొనకూడదు. దైవ నిర్ణయమే మన నిర్ణయము అయి ఉంటే అప్పుడు మనము పరిశుద్ధులంగా ఉండగలుగుతాము, క్షేమకరమైనటువంటి జీవితం మనం జీవించగలుగుతాము. మన కుటుంబంలో శాంతి, సమాధానము, ఆశీర్వాదము, ఐశ్వర్యం మనం వర్ధిల్లేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి అని అంటే దేవుని నిర్ణయమునకు లోబడినటువంటి వారమై ఉండాలి. దేవుని నిర్ణయము ప్రకారం జీవించే వారమై ఉండాలి. ప్రియులారా, నేను కొన్ని విషయాలు మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి కొన్నింటిని నేను మీకు గుర్తు చేస్తాను. అదేమిటి అనంటే మరి దేవదూతల వలె మారాలి అనేటువంటి ఆ ఉద్దేశము హవ్వమ్మ గారికి కలిగింది. సాతాను శోధించినప్పుడు, అపవాది శోధించినప్పుడు మరి దేవదూతల వలె మారాలి అనేటువంటి, అందుకని తినాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది. దేవుడు తినవద్దు అన్నటువంటి వృక్షఫలములను తినాలి అని నిర్ణయము తీసుకున్నది. దాని ప్రకారము దైవాజ్ఞను అతిక్రమించినదై ఉన్నది. మరి దేవుని నిర్ణయాన్ని కాదని తీసుకున్నటువంటి సొంత నిర్ణయాన్ని బట్టి ఏమైనా మేలు పొందగలిగిందా అంటే పొందలేకపోయింది. ఇంకా చూసినట్లయితే మరి వారు ఆదామవ్వ గారు ఏదైనా తోటలోంచి బయటకు పంపించబడిన తర్వాత వారు కుమార్తెలను కనిన తర్వాత మొదటిగా కయ్యేను హేబేలు అనేటువంటి విషయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ కయ్యేను మరి హేబేలును చంపవలను అనేటువంటి నిర్ణయం తీసుకున్నవాడై ఉన్నాడు. అంటే నేను మాత్రమే బ్రతకాలని చంపేసేయాలి అని చెప్పేసి అని తన సహోదరుని చంపినటువంటి వాడు ఉన్నాడు. ఇది తీసుకున్నటువంటి నిర్ణయము మేలు చేయలేదు. అవ్వమ్మగారు తీసుకున్న నిర్ణయము మేలు చేయలేదు. దేవుని నిర్ణయమును కాదని మానవ నిర్ణయము ప్రకారం జీవించాలి అనుకుంటే అది మనకు మేలు చెయ్యదు అనేటువంటి సంగతి ఈరోజు ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మనం తెలుసుకోవడానికి నేను ఈ విషయాలు గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే మరి మానవాళిని దేవుడు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి అంటే వీళ్ళు బాబేలు గోపురం కట్టి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండాలని చెప్పేసి అని చూసినటువంటి వారుగా ఉన్నారు. కట్టవలను అనేటువంటి నిర్ణయము తీసుకున్నటువంటి వారు ఉన్నారు. దేవుడు చెప్పిన నిర్ణయం వేరు, వీరు తీసుకున్న నిర్ణయం వేరు. దేవుడు బాబేలు గోపురమును పడవేసి తారుమారు చేసినటువంటి వాడికి అందరూ చల్లాచెదరై మరి భూమి అంతా విస్తరించేటట్లుగా దేవుడు చేసినటువంటి వారు ఉన్నారు.
దేవుని నిర్ణయాన్ని కాదని తీసుకున్న మానవ నిర్ణయం ఏది కూడా ఫలించుట లేదు అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. అలాగే ఇశ్రాయేలు మరి దేవుని ప్రజలుగా ఉండి కూడా వారు దేవుని అధికారమును విడిచిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి లోక మర్యాద చొప్పున మాకు రాజుగారు కావాలి అని చెప్పేసి ఒక నిర్ణయం వారు తీసుకున్న వారు ఉన్నారు. అందుకని సౌలు గారిని దేవుడు వారికి రాజుగా నియమించినటువంటి వాడై ఉన్నారు. చూడండి, దైవాధికారం కింద ఉండవలసినటువంటి వాళ్ళు మానవాధికారం క్రిందకి రావడానికి నిర్ణయం తీసుకున్నారు. అది వారికి మేలు చెయ్యలేదు. దేవుని మరి అధికారం క్రింద దేవుని నిర్ణయము ప్రకారము జీవించినప్పుడు దీవెనకరమైన జీవితము జీవించిన వారు ఉన్నారు. మానవ నిర్ణయముతో మానవ అధికారం క్రింద ఉండాలి అనుకున్నప్పుడు వారు కష్టమును బాధను శ్రమను అనుభవించినటువంటి వారు అయ్యారు. అలాగే ఇశ్రాయేలీయులైనటువంటి వారిని దేవుడు మరి విడిపించినప్పుడు, ఐగుప్తులో నుంచి విడిపించినప్పుడు మరి దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన వెంబడించాలి అనేటువంటి విషయాన్ని విడిచిపెట్టి వారు ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహాలను సంబంధించి పూజ చేయటం కోసము మరి అహరోను గారి ద్వారా దూడబొమ్మను తయారు చేయించినటువంటి వారండి, దానిని పూజించినటువంటి వారు ఉన్నారు. విగ్రహారాధన అనేటువంటిది చేసినటువంటి వారు ఉన్నారు. చూడండి, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారు విగ్రహములను ఆరాధించేటువంటి స్థితికి వచ్చారు. ఇది వారు తీసుకున్నటువంటి నిర్ణయం. కావాలి అన్నారు, చేపించుకున్నారు, మరి పూజించినటువంటి వారు ఉన్నారు, మరి దేవుని కోపమునకు గురైనటువంటి వారు ఉన్నారు. దేవుని నిర్ణయము కాదు అని మానవుడు నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి విషయము పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. మన జీవితంలో మన నిర్ణయాల ప్రకారమే మనం పోతా ఉన్నాం, కానీ దేవుని నిర్ణయం ఏంటి మన జీవితంలో, దేవుని నిర్ణయం ఏది మన కొరకు నిర్ణయించారో దాని ప్రకారం మనం జీవిద్దాము అనేటువంటి ఆలోచన ప్రయత్నము మానవాళి చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగానైనా క్రిస్మస్ నిర్ణయము అనబడినటువంటి రీతిగా నేను క్రీస్తుని ఆరాధించుట కొరకు క్రీస్తు జన్మదిన వేడుక సందర్భంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఒక నిర్ణయం మనం తీసుకోవాలి అంటూ ఉన్నాను. ఆ రోజున ఆదామవ్వ గారు మరి చెట్టు చాటును దాక్కోవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు వెళ్ళి దాక్కున్నటువంటి వారుగా ఉన్నారు. అది తమను దాచునని తమను కాయును అని అనుకున్నారు, దాగిన వారుగా ఉన్నారు. మరి ప్రభు వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత దాని వెనక నుండి రాక తప్పలేదు. అది వారిని ఏ విధంగానూ కాపాడలేకపోయింది. అంటే వారి నిర్ణయము పనికి రాలేదు. దైవ నిర్ణయాన్ని కాదనుకున్నప్పుడు, మానవుడి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎందుకు కూడా పనికిరాదు. మన జీవితంలో దేవుని నిర్ణయం ఏమై ఉన్నది అనేది గ్రహించుకొని దేవుని నిర్ణయము ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నించాలి అనేటువంటిది నేటి దినమున మనం స్పష్టంగా తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి, నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం బట్టి తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, సాధారణంగా క్రిస్మస్ పండుగలో మనము మరియ గారిని గురించి, యేసేపు గారిని గురించి, మరి దేవదూత గారుల గురించి, గొర్రెల కాపరుల గురించి, జ్ఞానులైనటువంటి వారి గురించి ఇలాగ మనము ధ్యానించుట అనేటువంటిది చేస్తూ ఉంటాం. అది కూడా వారు తీసుకున్నటువంటి నిర్ణయము అనేటువంటి అంశము ద్వారా ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి కోణములో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి పండుగ మనము చేసుకొనబోతూ ఉన్నాము, ఆచరించబోతూ ఉన్నాము. అలాంటప్పుడు మనము ఒక నిర్ణయముతో, మన జీవితంలో ఒక నిర్ణయముతో దేవుని నిర్ణయం మన జీవితంలో ఏమైంది అనేటువంటిది గ్రహించుకొని ఆ నిర్ణయానికి లోబడి మనం నడుచుకున్నటువంటి వారం ఉంటే మేలు పొందుకుంటామనేటువంటిది తెలుసుకోవాలంటూ ఉన్నాను. మరియ గారి విషయంలోనికి వచ్చినట్లయితే ఆమె తన వ్యక్తిగతమైనటువంటి రీతిగా నిర్ణయాన్ని తీసుకున్నది. మరి లూకా గారి సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, మరి నీవు చెప్పిన మాట చొప్పున నాకు జరుగునుగాక, నీవు చెప్పిన మాట చొప్పున అనేటువంటిది దేవుని నిర్ణయానికి లోబడడం. దేవుని నిర్ణయమే నా నిర్ణయము ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయంగా కనబడుతూ ఉన్నప్పటికీ దేవుని యొక్క నిర్ణయాన్ని తన నిర్ణయంగా అంగీకరించటం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి సంగతి. కాబట్టి ఈ క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మనం వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి. అది దేవుని నిర్ణయమై ఉండాలి. దేవుడు నా జీవితం పట్ల తను ఏమి నిర్ణయించారు అనేది గ్రహించుకొని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఈ క్రిస్మస్లో యేసేపు గారిని గురించి జ్ఞాపకం చేసుకునేటువంటి మనము
ఆయన తన కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వారు ఉన్నారు. తన కుటుంబం అపహాస్యపు పాలు కాకుండా ఉండటం కోసము నిర్ణయం తీసుకున్నటువంటి వారు ఉన్నారు. ఈ రోజున క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నటువంటి మనం కుటుంబ గౌరవం కోసము మనం నిర్ణయం తీసుకొని ఎందుకు బ్రతకలేకపోతున్నాం? కుటుంబ గౌరవాన్ని పాడు చేసుకునేటువంటి భార్యగాను, భర్తగాను, బిడ్డలుగాను ఉంటే, శాంతి సమాధానం లేనటువంటి బ్రతికితే మరి క్రిస్మస్ పండుగ ఆచరించినందువల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? కాబట్టి మన నిర్ణయము కుటుంబ గౌరవం కోసము, క్షేమం కోసము, సమాధానం కోసము మనం ఈ క్రిస్మస్లో నిర్ణయం తీసుకొని నేనేమైనా సరే నా కుటుంబ గౌరవం కోసం నేను నిలబడతాను అని ప్రతి ఒక్కరము కుటుంబ గౌరవం కోసం నిలబడాలి. ఇది యోసేపు గారు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే గొర్రెల కాపరులైనటువంటి వారు నేనేమంటూ ఉన్నానంటే, ఉద్యోగములు చేసేటువంటి వారు వీరు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇది సొంతగా గొర్రెలు మేపుకునేటువంటి వారు కాదు, కాసేటువంటి వారు కాదు. వీరు దేవాలయం తరపున గొర్రెలను కాస్తున్నటువంటి వారు. ఇటు దేవాలయం తరపుగా, గవర్నమెంట్ తరపుగా వీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు. నేనేమంటూ ఉన్నానంటే, నేటి దినమున ఉద్యోగములు చేయొచ్చు ఉన్నటువంటి సహోదరులందరూ కూడా మరి వారి బాధ్యతలను నిర్వహించాలి. అది దేవుని చిత్తమును బట్టి, దేవుని నిర్ణయాన్ని బట్టి. సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుని నిర్ణయం ప్రకారము ఉద్యోగ ధర్మములు నెరవేర్చిన వారుగా ఉంటే దేవుడు వారిని దీవిస్తాడు. ఇది వీరు చూసినట్లయితే దేవుడు ఈ సంగతులను మనకు తెలియజేయించిన వారు ఉన్నారు. రండి వెళదాము అని చెప్పేసి అని వెళ్ళి చూచిన వారుగా, ఘనపరిచిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి గొర్రెల కాపరులైనటువంటి వారు దేవుని నిర్ణయానికే తమ నిర్ణయంగా మరి మార్చుకొని వెళ్ళటం అనేటువంటిది జరిగింది. కాబట్టి మరి ఉద్యోగస్తులైనటువంటి వారు తాము చేయుచున్నటువంటి ఉద్యోగ బాధ్యతల్లో, వారి నిర్వహణలో వారు దేవుని యొక్క నిర్ణయం ఏంటో దాని ప్రకారం నేను చెయ్యాలి అని చేసేవారుగా ఉంటే దీవెనలు పొందుకుంటారు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయములు తీసుకుని, దేవునికి వ్యతిరేకమైన నిర్ణయములు తీసుకుని ఉద్యోగ బాధ్యతలను దుర్వినియోగపరచిన వారుగా ఉంటే మరి కుటుంబమునకు ఏ విధమైనటువంటి క్షేమము, ఆశీర్వాదం రాదు. కాబట్టి ఈ క్రిస్మస్లో నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ ఉద్యోగాన్ని బట్టి దేవుని నిర్ణయానికే లోబడి ఉండాలి అనేటువంటిది తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి, నడుచుకోవాలంటూ ఉన్నాను. అలాగే మరి తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి వారి విషయానికి వస్తే వారు చాలా తెలివిగలిగినటువంటి వారు. ఈ రోజుల్లో మరి జ్ఞానులు ఎవరు అంటే శాస్త్రవేత్తలైనటువంటి వారు తెలుసుకున్నటువంటి, కనుగొన్నటువంటి విషయాలను మరి దేవుని నిర్ణయం ప్రకారమే వాటిని పాటించడానికి ఇష్టపడేటువంటి వారు ఉండాలి. చూడండి, వారు వెళ్ళారు, రాజుగారిని అడిగారు, అక్కడ జ్ఞానులైనటువంటి వారు వచ్చారు అని చెప్పేసి అని మరి యాజకులను, శాస్త్రులను పిలిపించి హేరోదు గారు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ జన్మిస్తారు అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు లేఖనాల గురించి వారు తెలియజేస్తే ఆ లేఖనాలు దైవ నిర్ణయం కనుక దైవ నిర్ణయానికి, దేవుని నిర్ణయానికి వాళ్ళు ఇష్టపడిన వారుగా ఉన్నారు. అలాగే వారు ప్రభువును పూజించి తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు వారికి తెలియపరిచినటువంటి దాన్ని బట్టి దేవుని నిర్ణయానికి లోబడి తిరిగి వెళ్ళిన వారుగా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నాను అనంటే, వారు ఎంత జ్ఞానం కలిగిన వారైనా కానీ దేవుని నిర్ణయానికే వారు లోబడ్డారు, దేవుని నిర్ణయాన్ని గౌరవించారు, దేవుని నిర్ణయాన్ని జరిగించారు. కాబట్టి తెలివిగల వాళ్ళము, మనం జ్ఞానులము, మనం శాస్త్రవేత్తలము అనుకునేటువంటి మనమందరము కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే దేవుని నిర్ణయానికి లోబడాలి. నేను దేవుని సృష్టికి మరి నేనేదో కనుగొన్నాను, అది అలా జరగలేదు, ఇది ఎలా జరగలేదు అని మనం పేర్లు పెట్టేంత, మనము దేవుని సృష్టిని తప్పుపట్టేంత జ్ఞానం కలిగినటువంటి వారం కాదు. దేవుని యొక్క నిర్ణయానికి లోబడి నడుచుకునేటువంటి జీవితం మనం జీవించాలి అనేటువంటిది ఈ క్రిస్మస్ ద్వారా తెలుసుకోవాలి అంటూ ఉన్నాను నేను. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, హేరోదు గారి విషయానికి వచ్చినట్లయితే వీరు పాలకులై ఉన్నారు, అధికారులై ఉన్నారు. వీరు పాలకులు, అధికారులై ఉండి ఏం చేశారు అని అంటే, మరి నేను ఆరాధిస్తాను అని చెప్తూనే చంపడానికి ఆలోచన చేస్తున్న వారు ఉన్నారు. ఈ రోజున పాలకులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు అందరితో సమానుడు, దేవుడు అంటూనే క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవులను హింసించేవారుగా, వారిని చంపాలి అనేటువంటి ప్రయత్నం చేసేవారుగా, ప్రోత్సహించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. చూడండి, ఇది ఎంత దౌర్భాగ్యము. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క నిర్ణయానికి లోబడాలి. దైవ నిర్ణయం జరుగుతుంది. దేవుని నిర్ణయానికి పాలకులైనటువంటి వారు సహకరించాలి.
ఇది ఎవరు చేయగలుగుతారో వారి పరిపాలన వర్ధిల్లుతుంది. ఇది గ్రహించుకోలేకపోతున్నారు పాలకులైన వారు, అధికారులైనటువంటి వారు. కాబట్టి ఈ క్రిస్మస్లో నువ్వు పాలకుడిగా, అధికారిగా నువ్వు ఉన్నట్లయితే ఈ క్రిస్మస్లో నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని యొక్క నిర్ణయము ప్రకారమే నేను జీవించాలి, దేవుని ఆరాధించేటువంటి విషయంలో సహకరించాలి. కాన్స్టంటైన్ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన మరి దేవుని ప్రజలైనటువంటి వారిని, క్రైస్తవులైనటువంటి వారిని ప్రోత్సహించిన వారు ఉన్నారు. దేవుని ఆరాధించాలి అని చెప్పి ప్రోత్సహించిన వారు ఉన్నారు. శాసనం చేసినటువంటి వారు ఉన్నారు. వారి కాలంలో మరి క్రైస్తవ్యం చాలా విస్తరించినదిగా ఉన్నది. ఈ రోజున మనం గొప్పగా చెప్పుకోగలుగుతూ ఉన్నాము అని అంటే క్రీస్తుని ఆరాధించేటువంటి విషయంలో తన నిర్ణయము విలువైనటువంటి నిర్ణయము అయి ఉన్నది. క్రీస్తుని ఆరాధించాలి. నేను ఆరాధిస్తానని చెప్పినటువంటి హేరోదు వచ్చి మాట మీద నిలబడలేదు, ఆరాధించలేదు. ఈ రోజున పాలకులైనటువంటి వారు అలాగే ఉంటూ ఉన్నారు. మేము క్రైస్తవులకి మేము ఇదిస్తున్నాం చేస్తున్నాం అని అంటున్నారు, మాకు ఇష్టమే అంటున్నారు, ఉన్నటువంటి వాస్తవాలని తెలుసుకుంటూ ఉన్నారు. కానీ లోబడేటువంటి మనస్సు మాత్రము లేనివారుగా ఉంటున్నారు. శిక్షించాలని, హింసించాలని, చంపాలని వారు ఏదేదో ప్రోత్సహించి నాశనమునకు వడిగడుతూ ఉన్నారు. అది దీవెన కాదు. కాబట్టి క్రిస్మస్లో మరి మనం తీసుకునేటువంటి నిర్ణయము దేవుని నిర్ణయముగా ఉంటేనే అది మనకు, మన కుటుంబానికి, మన యొక్క పరిపాలనకు, మన అధికారానికి, మన జీవితాలకు మేలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలంటూ ఉన్నాను. అలాగే చూసినట్లయితే ఇప్పుడు లోకములో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారి విషయం చూస్తే 2 రకాలైనటువంటి ప్రజలుగా ఉన్నారు. ఒకటి క్రీస్తుని అంగీకరించి ఆరాధిస్తున్నటువంటి వారు, క్రీస్తుని అంగీకరించకుండా ఉన్నటువంటి వారు. క్రీస్తుని అంగీకరించినటువంటి వారిని క్రైస్తవులు అంటూ ఉన్నాము, క్రీస్తుని అంగీకరించినటువంటి వారిని క్రైస్తవేతరులు అంటూ ఉన్నాము. ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు నిత్య జీవములోనికి చేరగలుగుతారని యోహాను గారి సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో స్పష్టంగా తెలియజేయబడుతున్నది. మరి క్రీస్తుని అంగీకరించకపోతే మనము గమనించినట్లయితే మార్కు గారి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం మనం చూసినట్లయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ప్రభువారు చెప్పినటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతాం. మరి ప్రకటించటం అనేటువంటిది, సువార్త అనేటువంటిది లోకంలో జరుగుతూ ఉన్నది. నమ్మడమా నమ్మకపోవడం అనేటువంటిది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. నువ్వు విశ్వసిస్తేనేమో నిత్యజీవం పొందుకోగలుగుతావు, విశ్వసించకపోతేనేమో తీర్పులోనికి వెళ్ళి నరకంలో, అగ్నిగుండంలో పడేవాడవుతావు. నేనేమంటూ ఉన్నాను అంటే ఈ 2023వ సంవత్సరంలో క్రిస్మస్లో నీ నిర్ణయం ఏంటి? దేవుని నిర్ణయము నువ్వు విశ్వసించాలని, నువ్వు విశ్వసించకపోతే దేవుడు తన నిర్ణయాన్ని ఆయన అమలు చేయబోతున్నాడు. కాబట్టి చిట్ట చివరికి దేవుని నిర్ణయమే నెరవేరుతుంది. దేవుడే తన నిర్ణయాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆయన అంత్యదినాన తీర్పు తీర్చేటప్పుడు, అందరికీ తీర్పు తీర్చేటప్పుడు ఆయన మరి శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండి, మనము యోహాను గారి సువార్త 5వ అధ్యాయము 23వ వచనము నుండి 29వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును కనుక మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఆయన ఆ రీతిగా సర్వాధికారము కలిగిన వాడై ఉండి తీర్పు తీర్చేటువంటి సర్వశక్తి కలిగినటువంటి వాడై ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, రేపు ఏం చేస్తారు అని అంటే, నేను లోకములో రక్షకునిగా జన్మించినటువంటి విషయమును మరి చారిత్రక ఆధారములతో మీకు తెలియపరచిన వాడిని ఉండి, లేఖనాధారములతో తెలియపరచిన వాడిని ఉండి, అన్ని విషయములు మరి పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియపరచిన వాడిని ఉండగా మీరు విశ్వసించలేదు కనుక నిత్య నరకంలోనికి, నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అని తీర్పు తీరిస్తే ఏం చేయగలుగుతావు? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము మానవులమై ఉన్నాము. దేవుని నిర్ణయమును మనం పాటించవలసిన వారమై ఉన్నాం. దేవుని నిర్ణయము దేవుని ఆరాధించటం. అదే మరి యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి యోహాను గారి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించునని. కాబట్టి అనుగ్రహించబడిన, పుట్టిన రక్షకుడైన క్రీస్తు ప్రభునందు విశ్వాసము అనే నిర్ణయము నువ్వు కలిగి విశ్వసించినటువంటి బిడ్డగా ఉంటే అప్పుడు నువ్వు నిత్యజీవంలోనికి చేరగలుగుతావు. లేదంటే నా సొంత నిర్ణయం నేను తీసుకుంటాను, క్రీస్తుని నేను అంగీకరింప చేయను అని మనం ఈ లోకమందు ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి వారమైతే
దేవుడు తన నిర్ణయాన్ని ఎలాగ అమలు చేస్తాడు తీర్పు దినాన? ఆయన నిర్ణయమే జరుగుతుంది. మానవ నిర్ణయము దైవ వ్యతిరేకమైనటువంటి నిర్ణయము, దేవుని నిర్ణయానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయము ఏది కూడా మనకు మేలు చేయదు. మనకి చరిత్ర తెలియజేస్తూ ఉన్నది, జీవిత సత్యం మనకు అర్థమవుతూ ఉన్నది. మనము మరి దేవుని నిర్ణయానికి లోబడిన వారంగా మనం ఉంటే మనకెంతో మేలు కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఏమంటూ ఉన్నాను అంటే, మరి నీవు క్రిస్మస్ నిర్ణయము తీసుకొనకపోతే దేవుడు తీర్పులో నిర్ణయం తీసుకుంటాడు. నువ్వు క్రిస్మస్లో తీసుకున్న నిర్ణయము దేవుని నిర్ణయం అయితే దేవుని రాజ్యంలో చేరగలుగుతావు. క్రిస్మస్లో నువ్వు దేవుని సంబంధమైన నిర్ణయం ఏది తీసుకోకపోతే, అంటే వాక్యానుసారమైన సువార్త ప్రకారమైన నిర్ణయం ఏది తీసుకోనకపోతే దేవుడు తన నిర్ణయాన్ని ఆయన ఎలాగూ నెరవేరుస్తాడు. శిక్ష అనేది, అగ్నిగుండం అనేటువంటిది, తీర్పు అనేటువంటిది దేవుడు విధించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, క్రిస్మస్ అందరి కొరకు, క్రీస్తు నీ కొరకు. క్రిస్మస్ అందరి కొరకు. క్రిస్మస్ పండుగ లోకమంతా చేసుకుంటూ ఉంది, సృష్టి యావత్తు చేసుకుంటూ ఉన్నది. కానీ క్రీస్తు నీ కొరకు అనేటువంటి విషయము గ్రహించుకుంటే నీ నిర్ణయం ఏంటో నువ్వు ఆలోచించుకోగలుగుతావు. నీ నిర్ణయము నీ ఆత్మను రక్షించేదిగా, దైవరాజ్యంలోనికి చేర్చేదిగా నువ్వు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ నేను కరెక్ట్గా నువ్వు ఆచరించినట్టు అవుతుంది. దేవుని ఘనపరచుట ద్వారా దైవరాజ్య అర్హతను సంపాదించుకోగలుగుతాం. కాబట్టి క్రిస్మస్ నిర్ణయము అనేటువంటిది మరి ప్రతి సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయం లాగా క్రిస్మస్లో ఒక నిర్ణయం అనేటువంటిది నేను తీసుకొని దైవరాజ్య వారసత్వాన్ని, హక్కును నేను సంపాదించుకోనాలి అనేటువంటి ప్రయత్నం మనం చేస్తే మనం సరిగ్గా మనం క్రిస్మస్ని ఆచరించినట్లు, క్రీస్తుని ఆరాధించినట్లు అవుతుంది. తద్వారా మనకు, మన కుటుంబాలకి శాంతి, సమాధానము, మేలు, ఆశీర్వాదం లభిస్తుంది. దైవరాజ్యములోనికి చేరే అర్హత మనకు లభిస్తుంది. అటే రీతిగా క్రిస్మస్లో దేవుని నిర్ణయము ప్రకారము జీవించగలిగినటువంటి స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. మహాపరిశుద్ధుడువైన దేవానికి వందనాలు తండ్రి. నేటి దినమున మా ప్రభువా, సృష్టికర్తమైనటువంటి నీవు శరీరధారిగా లోకంలోనికి వచ్చిన నాయన మీ యొక్క జన్మమును గూర్చి మా ప్రభువా మేము క్రిస్మస్ను ఆచరిస్తూ, క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ, క్రీస్తును ఆరాధించుట అనేటువంటి నాయన పని చేస్తూ మా తండ్రి, ఇదిగో మేము మా ప్రభువా నేను ఆరాధించుట ద్వారా దైవరాజ్య వారసులంగా జీవించున్నట్లు సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ నిర్ణయమునకే, మీ వాక్యము ద్వారా మాకు బోధించిన మీ నిర్ణయమునకే, మీరు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించినటువంటి మీ నిర్ణయమునకే మేము లోబడి మేము జీవించినట్లు సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నేటి దినమున మాకు బోధించినటువంటి క్రిస్మస్ నిర్ణయము అనేటువంటి ఈ అంశము ద్వారా దైవరాజ్య అర్హతను మేము సంపాదించుకునే భాగ్యం దయచేసి మహిమనందుకొనుమని మా కొరకై లోకరక్షకుడిగా జన్మించిన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన ఆయన మహిమేఘమిక పర్యంతం మనకు తోడైండి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి